జోష్న సుమిత్ర కన్న కూతురు కాదని చెప్పిన డాక్టర్ హారిక సుమిత్ర ప్రాణాలు కాపాడిన దీప బయటపడ్డ నిజం. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్న సుమిత్ర కన్న కూతురు కాదని డాక్టర్ హారిక చెప్పడమేంటి? మరి సుమిత్ర ప్రాణాలు దీప ఎలా కాపాడింది? మరి దీప హారికకు నిజం చెప్పి ప్రాణాలు కాపాడిందా? మరి నిజం బయటపడ్డ తర్వాత శివనారాయణ ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ ఫైలు కారులోనే మర్చిపోయాడు కదా. దీపా కార్తీక్ రావడంతోనే శివనారాయణ నిలదీసి అడుగుతాడు. నిలదీసి అడిగేసరికి ఫైల్ ఎందుకు మర్చిపోయావు అది ఇది అని అడిగేసరికి ఇంకా కార్తీక్ చెప్పడానికి తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ డాక్టర్ హారికకు ఫోన్ చేశాను, ఇంటికి రమ్మని కూడా చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. తాత అలా ఎందుకు చేశావు? అత్తకేం కాలేదు కదా తాత అని చెప్పనేసరికి అత్తకి ఏదో జరిగింది, నువ్వు విషయాన్ని దాచిపెడుతున్నావు, ఈ ఫైల్స్ కారులోనే ఎందుకు వదిలేశావు? మర్చిపోయావా లేక లోపలికి తీసుకొస్తే అడుగుతారని చెప్పలేదా అంటూ మాట్లాడుతూ ఉండగానే నాన్న అంటూ గట్టిగా పిలుస్తాడు దశరథ్. అయితే గబా గబా లోపలికి అందరూ కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చేసేసరికి ఏమైంది దశరథ అని చెప్పనేసరికి రక్తం కక్కుకుని ఇంకా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. అదే సమయంలో దశరథ్ వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తూ ఉండగా సుమిత్ర నా పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా గట్టిగా కేక వేయడంతో అంతా కూడా వచ్చేస్తారు. వచ్చేసేసరికి లోపు హారిక రావడంతో గబగబా లోపలికి వెళ్ళి ఇంకా సుమిత్ర బ్లడ్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయమని చెప్పి ఇంకా సుమిత్రను పైన పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ తీసి ఇంజెక్షన్ చేస్తుంది. సుమిత్ర పడుకుని ఉంటుంది. ఈ లోపు కార్తీక్ కంగారు పడుతూ ఉండగా కార్తీక్ కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తాడు దశరథ్. అయితే అసలు నా భార్య ప్రాబ్లం ఏంట్రా? నా భార్యకి ఏం జరిగింది? నువ్వెందుకు నిజం చెప్పావు? నా భార్యకి ఏంటి? నువ్వు నా నిజం చెప్పకుండా దాచిపెట్టేద్దామనుకుంటున్నావా? తనకి ఏం కాలేదు అన్నావు, మళ్ళీ బ్లడ్ వామిటింగ్ చేసుకుంది, అసలేంట్రా ఇదంతాను అంటూ కాలర్ పట్టుకుని నిలదీసేసరికి ఇంకా ప్రాణాలు పోయేంత వరకు చెప్పకూడదనుకున్నాడేమో అని చెప్పి సుమిత్ర అనగానే జోష్న అనగానే జోష్న అంటూ గట్టిగా కేక వేస్తాడు. ఇంకా కార్తీక్ అయితే చెప్పరా అసలు నా భార్యకి ఏమైంది అనగానే సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అంటూ ఇంకా హారిక బయటకు వచ్చి చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అందరూ షాక్ అయిపోయేసరికి బ్లడ్ క్యాన్సరా అంటే నా భార్యకు ప్రమాదమా? నా భార్య దక్కదా నాకు? నా భార్య ప్రాణాలు పోతాయా అని చెప్పాను. కానీ ఎమోషనల్ అవ్వకండి దశరథ్ గారు, సుమిత్ర గారికి ఏమీ కాదు. బోన్ మ్యారో చేస్తే ఖచ్చితంగా సుమిత్ర గారు బ్రతికే అవకాశం 99% ఉంటుంది. జోష్న తన కూతురే కాబట్టి తన బోన్ మ్యారో చేస్తే ఖచ్చితంగా తను బ్రతుకుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న ఇటు పారిజాతం ఇద్దరు షాక్ అయిపోతారు. అసలు ఈ ట్విస్ట్ నేను ఊహించలేదే అనుకుంటూ ఉండగానే బోన్ మ్యారోనా అని చెప్పనేసరికి అవును దశరథ్ గారు, జోష్న తన కన్న కూతురే కాబట్టి బ్లడ్ రిలేషను అంటే తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల ద్వారా బోన్ మ్యారో చేస్తే ఖచ్చితంగా సుమిత్ర గారు బతికే అవకాశం ఉంటుంది. నేను ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసి మీకు కబురు పంపిస్తాను. ఈలోపు సుమిత్ర గారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఖచ్చితంగా ఒక 5 days అయినా అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత బోన్ మ్యారో చెయ్యాలి అని చెప్పనేసరికి సరే డాక్టర్ అని చెప్పాను. కానీ నేను వెళ్ళి అన్నీ కూడా ఏర్పాటు చేసి మీకు కబురు పంపిస్తాను, సుమిత్ర గారిని తీసుకురండి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా డాక్టర్ వెళ్ళిపోతారు. అందుకే మామయ్య మీకు నిజం చెప్తే తట్టుకోలేరని నిజం ఎలా చెప్పాలో నాకు అర్థం కాక సతమతమవుతున్నాను. అత్త మొహం చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఈ విషయాన్ని మీకు అంత గట్టిగా చెప్పలేకపోయాను. అంతేగాని నేను మోసం చేయాలని కాదు, బాధ పెట్టాలని కాదు అని చెప్పనేసరికి సారీ రా కార్తీక్, నీకున్న బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నా భార్యకు అలా అయ్యేసరికి తట్టుకోలేకపోయాను రా అని చెప్పనేసరికి ఏం కాదులే,
బోన్ మ్యారో చేస్తే బ్రతుకుతుంది అని చెప్పారు కదా. డాక్టర్ గారు కబురంపించిన తర్వాత మనం సుమిత్రను తీసుకుని హాస్పిటల్కి వెళ్దాము. సుమిత్రకేం కాదు, నిన్ను అమ్మలా చూసిన సుమిత్రకు ఏమీ కాదు అని చెప్పి ఇంకా దశరథ్ అయితే చెప్తాడు. చెప్పేసరికి జోష్న పారిజాతం గబగబా గదిలోకి వెళ్ళిపోతారు. దీప గమనిస్తుంది. ఎందుకంటే జోష్న తన కూతురు కాదు కదా. ఆ విషయం జోష్నకి తెలుసు, పారిజాతానికి తెలుసు, దీపకు తెలుసు. బోన్ మ్యారో ఎలా చేస్తారు? సొంత బిడ్డ అయితేనే బోన్ మ్యారో చేస్తారు. అప్పుడు సొంత బిడ్డ కానప్పుడు బోన్ మ్యారో చెయ్యరు కదా. జోష్న కన్న బిడ్డ కాదన్న విషయం బయట పడిపోతుందని భయపడిపోయి గదిలోకి వెళ్ళిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. టెన్షన్ పడిపోయేసరికి ఏమైందే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే, నీకేమన్నా పిచ్చా గ్రాని? అక్కడ ఏం చెప్పిందో డాక్టరు నీకు అర్థం కాలేదా? బోన్ మ్యారో చేయడం అంట అంటే నా ఒంట్లో ఉన్న ఒక బోనుని అమ్మకు మారుస్తారు. క్యాన్సర్ దేనికైతే వచ్చిందో దానికి చేంజ్ చేస్తారు. దానివల్ల అమ్మ బ్రతుకుతుంది. అమ్మ అంటే సుమిత్ర మమ్మీ కడుపులోంచి నేను వచ్చాను అనుకుని వాళ్ళంతా అలా చెప్తున్నారు, బ్లడ్ రిలేషన్ ఉండాలి అని. నేను కాదు కదా, అప్పుడు నేను వాళ్ళకి సూట్ అవ్వను కదా. సూట్ అవ్వకపోతే తెలిసిపోతుంది కదా అని చెప్పనేసరికి ఏం చేద్దామా ఇప్పుడు అని చెప్పాను. కానీ అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు సొంత బిడ్డను కాదన్న విషయం బయట పడిపోతుంది అని చెప్పనేసరికి, అంటే సుమిత్ర ప్రాణాలతో ఉండదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని? ఎందుకు ప్రాణాలతో ఉండదు? బ్రతుకుతుంది అని చెప్పాను. కానీ ఎలా బ్రతుకుతుంది? నువ్వు సొంత బిడ్డవు కాదు, తన సొంత బిడ్డ ఎక్కడుందో తెలియదు. మరి బోన్ మ్యారో చేయడానికి రక్త సంబంధికులే ఉండాలి కదా. తన కన్న బిడ్డ ఎక్కడుందో ఎవరికీ తెలియదు కదా అని చెప్పనేసరికి, అవును కదా, గ్రానీకి దీపే అసలు కన్న కూతురు అన్న విషయం తెలియదు కదా. ఈ సమయంలో మా నాన్న రాకుండా ఉంటే చాలు, సుమిత్ర ప్రాణాలు పోతాయి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా జోష్న అయితే దీప కార్తిక్లకి ఆ నిజం తెలుసు అన్న విషయం జోష్నకు తెలియదు కదా. సో టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది, ఇంకా భయపడవలసిన అవసరం లేదు అనగాని, కానీ వాళ్ళ సొంత బిడ్డను నేను కాదు అన్న విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పనేసరికి, డాక్టర్ని మేనేజ్ చేయవే అని చెప్పనేసరికి, డాక్టర్ని మేనేజ్ చేసేటట్టు ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ ఫ్యామిలీ డాక్టర్కి పెద్ద డాక్టర్ అంట. ఆవిడ మన మాట వింటుందా? డబ్బు కోసం కక్కుర్తిపడి అందరూ ఉండరు కదా అని చెప్పాను. కానీ ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి, ఆ బోను మ్యాచ్ అవ్వలేదని ఏదో ఒకటి చెప్పమని చెప్పు అని చెప్పనేసరికి, ఏమో గ్రాని నేనైతే ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా జోష్న అయితే చెప్తుంది. ఎందుకంటే తన నోటి వెంటే తను కన్న కూతురు కాదన్న విషయం బయట పడాలి కదా అని చెప్పని అని ఇంకా సరే అని కార్తీకు దీప ఆలోచించుకుంటారు. బావా, ఇప్పుడు జోష్న తన కన్న కూతురు కాదు అన్న విషయం బయట పడిపోతుంది కదా. అమ్మను జోష్న కాపాడలేదు కదా, అంటే అమ్మను నేనే కాపాడాలా? అమ్మ ప్రాణాలు నా చేతుల్లోనే ఉన్నాయా అని చెప్పాను. కానీ నీ చేతుల్లోనే ఉన్నాయి మరదలా, కానీ ఇక్కడ నువ్వే సుమిత్రత్త కన్న బిడ్డవు అన్న విషయం నీకు, నాకు, దాసు మామయ్యకి తప్ప, జోష్నకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు జోష్న ఎలా మేనేజ్ చేస్తుంది, ఏ రకంగా మేనేజ్ చేస్తుంది అని చెప్పనేసరికి ఇప్పుడే అసలు విషయం బయట పడుతుంది. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ ద్వారా జోష్న ఈ ఇంటి వారసురాలు కాదని, నువ్వే ఇంటి వారసురాలన్న విషయం బయట పడిపోతుంది అని చెప్పాను. కానీ అలా ఎలా బావా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా జోష్న ఇక్కడ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. డాక్టర్ని కొనియడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బోన్ మ్యారో మ్యాచ్ అవ్వట్లేదు అన్న విషయం చెప్పకనే చెప్పాలి కాబట్టి, ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అన్న విషయం కూడా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది అని చెప్పాలి కాబట్టి ఇప్పుడు జోష్న డాక్టర్ని కొనడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో జోష్నకు నిజం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు మనం అందరూ వినేటట్టు చేయగలిగితే అప్పుడు జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడుతుంది. అప్పుడు నువ్వు అత్తను కాపాడుకోవడానికి నువ్వే మన వారసురాలివి అన్న విషయాన్ని బయటపెట్టి నీ బోన్ చేంజ్ చేసి బోన్ మ్యారో ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేసరికి, ఇదంతా జరుగుతుందంటావా బావా అని చెప్పాను. కానీ జరిగి తీరాలి, తప్పకుండా జరుగుతుంది. జరిగేటట్టు నేను చేస్తాను కదా. ఇది ఈ రకంగా బయట పడాలనేమో, అందుకే ఈ విషయంగా బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పాను. కానీ ఏం చెయ్యొద్దు, ఏం జరుగుతుందో చూద్దాము.
డాక్టర్ గారు ఆల్రెడీ రేపు అన్న రోజున డిశ్చార్జ్ ఇంటి హాస్పిటల్కి తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి చెప్తానన్నారు కదా. చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో, జోష్న నిజ స్వరూపం ఎలా బయటపడుతుందో నువ్వే చూడు. కానీ నువ్వు ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు అనగానే మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలు ఇచ్చైనా సరే మా అమ్మని కాపాడుకుంటాను బావా అని చెప్పనేసరికి, అలాగే తప్పకుండా అత్తను కాపాడుకోవాలి అని చెప్పి కార్తీక్ దీప అనుకుంటారు. ఇంకా హారిక హాస్పిటల్కి వెళ్ళాక ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయించి ఫోన్ చేస్తుంది శివనారాయణకి. సార్ తనను తీసుకురండి అని చెప్పాను. కానీ అలాగే అని హారిక గారు ఫోన్ చేశారు. సుమిత్రను తీసుకుని అందరం హాస్పిటల్కి వెళ్దాం, సుమిత్రను జాయిన్ చేయాలి కదా అని చెప్పనేసరికి సుమిత్రను హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా జోష్న, పారిజాతం అందరూ కూడా వస్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాక మేడం మీకు కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పాను. కానీ ఇంకా నువ్వేం కంగారు పడకు సుమిత్ర, నీ పక్కనే నేనుంటాను, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటాను, నీకేం కాదు, నీకేం కానివ్వను అని చెప్పి ఇంకా దశరథు ధైర్యం చెప్పడంతో ఇంకా బ్లడ్ తీసుకుని ఇంకా పంపిస్తారు. పంపించేసరికి జోష్న కూడా మ్యాచ్ అవుతుందో లేదో, అంటే తన బ్లడ్లో ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం జోష్న బ్లడ్ కూడా అడిగేసరికి నా బ్లడ్ ఎందుకు అని చెప్పాను. కానీ అదేంటి జోష్న, మీ అమ్మకు నీ బోనే కదా ఇచ్చి ఆపరేషన్ చేయించాలి, మరి అప్పుడు నీ బ్లడ్ అది ఎలా ఉందో ఏంటో చెయ్యాలి కదా, టెస్టులు చేస్తేనే కదా తెలుస్తుంది బ్లడ్ ఇవ్వి వాళ్ళకి అని చెప్పనేసరికి కంగారు పడుతూనే టెన్షన్ పడుతూనే బ్లడ్ ఇస్తుంది. బ్లడ్ ఇచ్చేసరికి ఆ బ్లడ్ ఈ బ్లడ్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చెయ్యింది. ఏ ప్రాబ్లం లేకపోతేనే బోన్ మ్యారో కుదురుతుంది అని చెప్పనేసరికి సరే డాక్టర్ అని చెప్పి ఇంకా అలా 2 రోజుల తర్వాత కానీ ఆ రిపోర్ట్ రాదు అని చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా 5వ రోజున ఆపరేషన్ చేస్తున్నాము, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, ఇంకా ఏ ప్రాబ్లం కూడా మీకు ఉండదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకా బ్లడ్ ఇచ్చి తీసుకువెళ్ళి టెస్టులన్నీ చేయిస్తారు. టెస్టులన్నీ చేయించేసరికి ఇంకా బోన్ మ్యారో ఆపరేషన్ అంటే నార్మల్గా విడివిడిగా ఎవరి టెస్ట్ వాళ్ళకి చేసినప్పుడు జోష్న పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని తెలుస్తుంది. సుమిత్ర కూతురా కాదా అన్న విషయం తెలియడం కోసం అక్కడ ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మ్యాచ్ అవ్వకపోవడంతో వెంటనే డాక్టర్ ఏంటి ఇది మ్యాచ్ అవ్వలేదు, తల్లి కూతుర్లకైతే ఖచ్చితంగా ఇది 100% మ్యాచ్ అవుతుంది కదా డాక్టర్, మరి ఇది ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అనగానే మీరు సరిగ్గా టెస్ట్ చేశారా అనగానే అయ్యో డాక్టర్ 1కి 2 సార్లు చేశాము అనేసరికి 1కి 2 సార్లు చేసినప్పుడు ఎందుకు మ్యాచ్ కాదు, ఏదో ప్రాబ్లం ఉండుంటుంది అని చెప్పి గబగబా అదే విషయం శివనారాయణకి చెప్దామని వెళ్లేలోపు డాక్టర్ని కాస్త జోష్న పక్కకు తీసుకువెళ్తుంది. జోష్న పక్కకు తీసుకువెళ్ళేసరికి అది గమనిస్తాడు కార్తీక్. తాత జోష్న డాక్టర్తో ఏదో మాట్లాడుతుంది, రా విందు గాని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతుందిరా అని చెప్పాను. కానీ ముందు రా తాత అంటూ కార్తీక్ తీసుకువెళ్తాడు. ఏంటి జోష్న గారు పక్కకు తీసుకొచ్చారు, నేను మీకు శివనారాయణ గారితో ఈ మాట చెప్పాలి, మీకు సుమిత్ర గారికి మ్యాచ్ కావడం లేదు, మీరు అసలు ఆవిడ కూతురేనా, ఆవిడ కన్న కూతురేనా, నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును ఇది మ్యాచ్ అవ్వట్లేదు, బోన్ మ్యారో చేయాలి అంటే ఇది 100% ఉండి తీరాలి, మీకెందుకు 100% కాదు కదా, అసలు మీ ఇద్దరికి మ్యాచే కాలేదని మిస్ మ్యాచ్ అని కనిపిస్తుంది, అసలు ఏంటిదంతా ఇది వెంటనే శివనారాయణ గారికి చెప్పాలి, మీరు సుమిత్ర గారి కన్న కూతురు కాదా, వాళ్ళ పెంచుకున్న కూతురా ఏంటి అని చెప్పనేసరికి లేదు డాక్టర్ నేను కన్న కూతురునే అని చెప్పాను. కానీ లేదు జోష్న గారు మీరు అబద్ధం చెప్తున్నారు, నేను ముందు శివనారాయణ గారితో మాట్లాడనివ్వండి, నాకు క్లారిఫికేషన్ వస్తుంది అని చెప్పాను. కానీ డాక్టర్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నేను సుమిత్ర గారి కన్న కూతుర్ని కాదు, ఆ విషయం బయట పడకుండా చెయ్యండి అని చెప్పనేసరికి వాట్ ఏం మాట్లాడుతున్నారు, డబ్బు ఇవ్వడం ఏంటి అని చెప్పనేసరికి ప్లీజ్ డాక్టర్ కేకల వీకండి, నేను సుమిత్ర గారి కన్న కూతుర్ని కాదు,
మీరు ఈ విషయం బయట పెట్టారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు ఏదో రకంగా మేనేజ్ చేయండి. సుమిత్ర గారి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నేను సుమిత్ర గారి కూతురునన్న విషయం మాత్రం బయట పడకూడదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణకి పెచ్చ కోపం వచ్చి చంప పగలగొడతాడు. పగలగొట్టేసరికి తాత అని చెప్పను, కానీ ఎవరై నీకు తాత? నువ్వు సుమిత్ర కూతురు కాదన్న విషయం నాకు తెలిసిపోయింది. ఏంటి, నా కోడల ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు సుమిత్ర కూతురు కాదన్న విషయం బయట పడకూడదా? అసలు నువ్వు సుమిత్ర కూతురు కాకపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు కార్తీక్ అని చెప్పనేసరికి, ఇప్పుడు నా కోడల్ని ఎలా బ్రతికించుకోవాలి డాక్టర్? నా కోడల్ని ఎలా బ్రతికించుకోవాలి అని చెప్పనేసరికి, తాత నువ్వెలా రా అని చెప్పి, దీప నువ్వు వెళ్ళు అని చెప్పనగానే దీప ముందుకు వెళ్తుంది. వెళ్ళేసరికి జోష్న అదంతా చూసి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి, డాక్టర్ నన్ను టెస్ట్ చేయండి అనగానే దీప బ్లడ్ ఇచ్చేసరికి దీపది సుమిత్రది చెక్ చేసేసరికి 100% వస్తుంది. దీప మీరు అని చెప్పాను, కానీ అవును డాక్టర్ నేనే సుమిత్రమ్మ కన్న కూతుర్ని అని చెప్పనేసరికి, అసలు ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఎలా? మీరు ఉండాల్సిన స్థానంలో ఆవిడుంది కదా అని చెప్పాను, కానీ అదంతా పెద్ద కథ డాక్టర్. ముందు ఆపరేషన్కి సిద్ధం చేయండి, మా అమ్మను నేను బ్రతికించుకుంటాను అని చెప్పనేసరికి, ఇంకా దశరథు సుమిత్ర దగ్గరే ఉంటాడు. సుమిత్ర దగ్గరే ఉండేసరికి ఈ విషయాలేమీ దశరథకు తెలీదు. శివనారాయణ బాధపడుతూ ఉంటాడు, సుమిత్రకు ఏమవుతుందో ఏంటోనని. డాక్టర్ గారు ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేశారు అని చెప్పనేసరికి శివనారాయణ షాక్ అవుతాడు. ఇదేంటి ఆపరేషన్ ఏంటి కార్తీక్? జోష్న తన కన్న కూతురు కాదు కదా, మరి బోన్ మ్యారో ఎలా చేస్తున్నారు అని చెప్పనగానే, సుమిత్రత్త కన్న కూతురే తనకు బోన్ ఇస్తుంది తాత అని చెప్పనేసరికి, సుమిత్ర కన్న కూతుర? జోష్న కానప్పుడు సుమిత్ర కన్న కూతురు ఎవరు అని చెప్పాను, కానీ కన్న కూతురు ఏంటి నాన్న? జోష్న కన్న కూతురు కాకపోవడం ఏంటి అని చెప్పనేసరికి, అవును మామయ్య, జోష్న సుమిత్రత్త కన్న కూతురు కాదు, దాసు మామయ్య కూతురు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. ఏంటి, జోష్న దాసు కూతురా? అసలు జోష్న దాసు కూతురు అయితే మరి నా కూతురు ఎవరు అని చెప్పనగానే, ఆపరేషన్ థియేటర్లో అత్తకు బోన్ మ్యారో చేస్తున్న పక్క బెడ్ మీద ఉంది చూడండి, తనే మీ కన్న కూతురు అనేసరికి ఇంకా పారిజాతం కూడా శివనారాయణ దశరథ్తో పాటు వెళ్ళి ఐసీయూ ముందు చూసేసరికి దీప కనిపిస్తుంది. ఏంటి, దీప సుమిత్ర కూతురా? ఇన్ని రోజులు దీపే సుమిత్ర కూతురన్న విషయం జోష్నకు తెలుసా? తెలిసే జోష్న దీప మీద హత్యా ప్రయత్నాలు చేసిందా అనుకుని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఏంటి కార్తీక్, ఏంటి దీప ఏంటి? దీప సుమిత్ర కూతురేంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, ఇదంతా ఈ పారు చేసిన పని తాత అని చెప్పనేసరికి, పారిజాతం చేసిన పారిజాతం ఏం చేసింది అనగానే, మీరు పారిజాతం మెడలో తాళి కట్టి తనకు జీవితాన్ని ఇచ్చారు అని మీరనుకున్నారు, మీ బిడ్డలకు తల్లిగా ఉంటుంది అని అనుకున్నారు, కానీ పారిజాతం ఆస్తి కోసం అంతస్తు కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. అలా పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆస్తి మొత్తం తన వారసులకే దక్కాలన్న ఉద్దేశంతో, అదే సమయానికి దాసు మావయ్యకి కూడా ఒక కూతురు పుట్టడంతో దశరథ మావయ్యకి పుట్టిన కూతుర్ని కాస్త తీసేసి దాసు మావయ్యకి పుట్టిన కూతుర్ని సుమిత్రత్త పక్కన పడుకోబెట్టి దశరథ మావయ్యకు పుట్టిన కూతురు ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. ఒకడికిచ్చి ప్రాణాలు తీయమంటే వాడు ఆ ప్రాణాలు తీయడం ఇష్టం లేక, పసిబిడ్డ ప్రాణాలు తీయలేక ఒక బస్టాండ్ దగ్గర వదిలేస్తే ఆ బిడ్డనే కుబేర్ మామయ్య తీసుకుని వెళ్ళి తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు. అలా కుబేర్ మామయ్య దగ్గర పెరిగింది దీప. మామయ్య అమ్మ తీసుకున్న మాట బలమైన సంకల్పం కావడంతో వాళ్ళిద్దరికీ కూడా మా ఇద్దరికి ముడి వెయ్యాలన్న ఉద్దేశం ఉండడంతో దీపకు పెళ్ళైనా సరే మళ్ళీ నేను దీప మెడలో తాళి కట్టేటట్టుగా విధిరాత రాశారు. అందుకే సుమిత్ర అత్తయ్య కూతురు దీప నాకు భార్య అయింది. జోష్న దాసు మామయ్య కూతురు. ఇప్పుడు వరకు ఈ నిజం మా దీపకు నాకు కూడా తెలుసు. దాసు మామయ్య ఈ నిజాన్ని మాకు చెప్పాడు. జోష్నకు కూడా తెలుసు. ఎక్కడ
మేము దగ్గరైపోతామని జోష్న దీప ప్రాణాలు తీయడానికి కూడా ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఇప్పుడు తన తల్లిని కాపాడుకునే సిచ్యువేషన్లో నిజాన్ని బయట పెట్టాము. ఎప్పటికీ కూడా జోష్న సుమిత్రత్తకు ఏదైతే అవ్వని ఎట్టి పరిస్థితుల్లో తను కూతురు కాదన్న విషయం బయట పెట్టొద్దని డాక్టర్ని అడుగుతూ ఉండగా అప్పుడే తాత విని నిజం తెలుసుకున్నాడు మామయ్య అని చెప్పనేసరికి, పారిజాతం ఇంత కుట్ర చేస్తావా, నా ఇంటికి ఇంత అన్యాయం చేస్తావా, అది కాదండి అని చెప్పాను. కానీ చీ నోర్మి అంటూ చెంప పగలగొట్టి అక్కడి నుంచి జోష్నను పారిజాతాన్ని గెంటేస్తారు. అంటే దీప నా కూతురా అని చెప్పాను. కానీ అవును మామయ్య అని చెప్పనేసరికి, నామైన కోడల్ని చేసుకున్నానా కార్తీక్ అని చెప్పాను. కానీ అవునమ్మా అని చెప్పి ఇంకా కాంచనకి అందరికీ కూడా కార్తీక్ నిజం చెప్తాడు. ఇంకా నిజం తెలియడంతో వీళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా సుమిత్రకైతే ఆపరేషన్ చేసిన తర్వాత సుమిత్ర కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచేసరికి నా కూతురు ఎక్కడండి అని చెప్పాను. కానీ నీ పక్కనే ఉంది, నీ ప్రాణాలు కాపాడిన నీ కూతురు అని చెప్పనేసరికి, నా పక్కనే ఉందా అంటూ పక్కకు తిరిగి చూసేసరికి దీప కనిపిస్తుంది. అదేంటండి దీప ఉంది నా పక్కన అంటే, నాకు ఆపరేషను జోష్న కదా నా బోన్ మ్యారో చేసింది అని చెప్పాను. కానీ జోష్న నీ కన్న కూతురు కాదు సుమిత్ర, నీ కన్న కూతురు దీప. పారిజాతం పిన్ని మనల్ని మోసం చేసింది. ఇప్పటి నుంచి కాదు, గత 25 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉంది. తన వారసురాలినే మన ఇంటి వారసురాలిగా చేసి మన ఇంటి బిడ్డను రోడ్డు పాలు చేసింది. కుబేర్ అనే వ్యక్తి తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచడంతో అటు తిరిగి మళ్ళీ దీప మన దగ్గరికే వచ్చి చేరింది. దీపే మీ కన్న కూతురు. ఆ విషయం దీపకు తెలిసే మన ఇద్దరి మీద అంత ప్రేమను చూపించేది దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా సుమిత్ర షాక్ అయిపోతుంది. అంటే దీపే నా కన్న కూతురా? దీపని ఎన్నో మాటలు అన్నానండి అని చెప్పాను. కానీ అత్త నువ్వేం బాధపడకు, దీప అవేమీ మనసులో పెట్టుకోలేదు, నువ్వు బాధపడకు, నీకు ఇప్పుడు ఆపరేషన్ జరిగింది కదా అని చెప్పనేసరికి ఈలోపు డాక్టర్ హారిక వస్తుంది. డాక్టర్ నా కూతురికి అని చెప్పాను. కానీ దీపకేమీ కాలేదు, కొంచెం తనకి బోన్ మ్యారో జరిగింది కదా, పైగా కడుపుతో ఉన్న వ్యక్తి కదా, కొంచెం నీరసం ఎక్కువగా ఉంటుంది. తనది ఒక ప్రాణం కాదు కదా, 2 ప్రాణాలు కదా అని చెప్పనేసరికి తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అనగానే ఒక 1 అవర్లో తను కూడా స్పృహలోకి వస్తుందనేసరికి ఇంకా 1 గంటలో దీప కూడా స్పృహలోకి వస్తుంది. దీప కూడా స్పృహలోకి రావడంతో దీప అమ్మ అని చెప్పాను. కానీ అమ్మ దీప అంటూ వెంటనే సుమిత్ర దీపను పలకరిస్తుంది. అమ్మ నీకేం కాలేదు కదా అనగానే, నా కూతురు నా ప్రాణాలు కాపాడిన తర్వాత నాకేమవుతుంది, నాకేం కాదు అని చెప్పి సుమిత్ర మాట్లాడేసరికి ఇంకా జోష్న పారిజాతం ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఉండేసరికి ఇప్పుడు ఏం జరుగుతుంది గ్రానీ అని చెప్పాను. కానీ ఏముంది, నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు, నువ్వొక చెప్ప నేనొక చెప్ప తీసుకుని ఏ గుడి ముందో అడుక్కోవడం తప్ప వేరే ఆప్షనే లేదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతావు గ్రానీ అనగానే, నీ మొహమే, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు నిజం బయట పడే రోజు దగ్గరలో ఉందే, పెళ్లి చేసుకోవే, పెళ్లి చేసుకుంటే గొడవ ఉండదు అని చెప్పాను. పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు నీ అత్తవారింటికి వెళ్ళిపోయేదానివి కదా, నేను నా మొగుడు కాళ్ళు పట్టుకుని ఉండడమో లేక నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండడమో ఏదో ఒకటి చేసేదాన్ని కదా. నువ్వు కూడా నాతో పాటు రోడ్డును పడ్డావు కదే, ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే అనుభవిస్తారు అంటే ఇదే మరి. నేను చెప్తే నా మాట ఏమన్నా లెక్కుందేంటి నీకు? పెద్దదాన్ని ఒక మాట చెప్తుంటే వినిపించుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. ఎదుటి సమాధానం చెప్పడం, తప్పుల మీద తప్పులు చేయడం. ఇప్పుడు దొరికిపోయావు కదా, నువ్వు ఇంటి వారసురాలు కాదని. ఆల్రెడీ ఆ దీప బోన్ మ్యారో ఆపరేషన్ కూడా చేయించేసింది. సుమిత్రకు కూడా నిజం తెలిసిపోయింది. ఇంకేముంది, ఇంకేమీ లేనట్టే అంటూ ఇంకా పారిజాతం కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దీపే సుమిత్ర కన్న కూతురు అన్న విషయం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్